పెళ్ళి అవ్వకపోయి ఉంటే బాగుండేది. ఆ, మీరు వెళ్తున్నారా? ఎందుకు? ఆ, నా యాక్సెస్ కొంచెం ప్రాబ్లంలో ఉంది. అయితే మీరు కొంచెం వెయిట్ చేస్తే నేను ఫైల్ సెండ్ చేసి వచ్చేస్తాను. నీకు 2 నిమిషాలు టైం అంతే. ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు, లేదా ఫోన్ పెట్టే. అమ్మా మేనేజర్ అనుకుంటే ఇక్కడే ఉన్నాడు. రాంగ్ టైంలో వచ్చాడు, వెళ్ళిపోదాం. ఏయ్ లోపలికి వెళ్ళు. కనిపెట్టలేదు అనుకుంటే లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా బయటే తిరుగుతున్నావా? లోపలికి వెళ్ళు. ఈడేంటి ఎంత సపోర్ట్ చేస్తున్నాడు? లోపలికి వెళ్ళిపోదాం. ఏయ్ అయ్య బాబాయ్ కనిపెట్టేసినట్టున్నాడు ఈడు. ఏం చేద్దాం? అది వేయి ముందు. అదా ఏమేయాలి? ఏమేయమంటాడు ఈడు? డోర్ క్లోజ్ చేయి. ఊటూరా నేను ఇదనుకో కంగారు పడిపోయినలే. ఓకే ఓకే బాయ్. అదే వచ్చే హ? హలో హలో, ఎవరైనా ఉన్నారా? హలో హలో. హాయ్. కాళ్ళున్నాయి. ఎవరు నువ్వు? రాజేశ్వరి. రాజేశ్వర్య. రాజేశ్వరి మొహమ్మద్ జోసఫ్. అర్థం కాలేదు. క్రాస్ బ్రీడ్. ఎలా? తాత క్రిస్టియన్, అమ్మ హిందూ, నాన్న ముస్లిం. వీళ్ళ ముగ్గురికి సంబంధమే లేదు. ఏదో ఒకటి. అసలు నువ్వేంటి ఇక్కడ ఈ టైంలో? ఇంటర్వ్యూకి వచ్చాను. అది ఉదయం కదా. అయ్యయ్యో నేను నైట్ అనుకుని వచ్చేసానే. ఇప్పుడు ఎలా? సర్లే, ఈ డోర్ ఎవరు లాక్ చేశారు? ఎవరు క్లోజ్ చేశారో తెలీదే. అయ్యో, నా దగ్గర యాక్సెస్ కార్డ్ కూడా వర్క్ చేయట్లేదే. కాల్ చేస్తే అయిపోతుందిగా. సిగ్నలే లేదు. వాట్సాప్ కాల్ చేసి చూస్తే అయిపోతుందిగా. హ. అయ్యో, వైఫై సిగ్నల్ కూడా లేదు. ఊరిని అమ్మాయిలా దొరికిపోయావేంట్రా? ఇప్పుడు ఏం చేద్దాం? వీక్ డేస్ అయితే పర్వాలేదు, ఎవరూ రారు. ఫ్రైడే నైట్, మండే మార్నింగ్ వరకు ఎవ్వరు రారు. అప్పటి వరకు నువ్వు నేను ఇక్కడే ఉండాలి. అంటే మండే మార్నింగ్ వరకు ఎక్కడైనా ఒకటి అనుకుంటే ఇంకొకటి అయింది. ఏం చేయాలి ఇప్పుడు? సర్లే, నా టైం బాగుంది, నువ్వైనా ఉన్నావు. వాష్రూమ్కి వెళ్ళొద్దాం రా. వాష్రూమ్ కా? వాష్రూమ్కే, నాకు భయం వేస్తుంది. ఎందుకు? అబ్బా, వాష్రూమ్ వరకే, నాకు భయం వేస్తుంది. ఓ వాష్రూమ్ వరకేనా? అలా అయితే పర్లేదు పద. వద్దు వద్దు నేను రాను. అయ్యో, వాష్రూమ్ వరకే రా. వద్దు నేను రాను ప్లీజ్. అదేంటి నీ వాయిస్ తేడాగా ఉంది? అయ్య బాబాయ్ దొరికేసినట్టుంది. చెక్కేస్తే ఎలా ఉంది? ఇప్పుడు ఓకే. సరే రా, వెళ్దాం. వద్దు వద్దు నాకు వాష్రూమ్ అంటే సిగ్గు. నేను రాను. కాదురా, వద్దు ప్లీజ్. రమ్మంటున్నాను కదా. వద్దు కదా. వదిలే. నో నో. హే రా. వద్దంటే వదలట్లేదు. అబ్బా, చెప్తున్నాను కదా. నో నో. ఏం కాదులే రా. స్టార్ట్ చేద్దామా? ఇదేంటి ఆకాశంలో నా వైపే చూస్తుంది. ఏం తెలియనట్టిద్దాం. నిన్నెవడి ఇక్కడికి రమ్మన్నాడు? నువ్వేగా అన్నిట్లో బ్లాక్ చేసావు. ఎలా అయినా వచ్చి కలిసి మాట్లాడదామని. దానికోసం నువ్వు అమ్మాయి గెటప్లో వస్తావా? 3 సార్లు వచ్చా నేను కలుద్దామని. లోపలికి వెళ్ళడం కుదరదని వాచ్మెన్ గడు బయటికి గెంటేశాడు. సరే బయటికి వెళ్ళి బాగా దీర్ఘంగా ఆలోచించి లేట్ గెటప్ వేసుకొని లోపలికి వస్తే పదండి మేడం లోపలికని మర్యాదగా చెప్పి పంపించాడు. ఛే, అసలు ఇక్కడ అబ్బాయిలకు వాల్యూవే లేదు. నన్ను కలవడానికి ఆఫీసే దొరికిందా? బయట కలవచ్చుగా. బయట మీరు అసలు దొరకట్లేదు కదా. నైట్ కూడా ఇక్కడే ఉంటున్నారు ఆఫీస్లో. ఓహో, నైట్ అంతా ఆఫీస్లో ఉంటానని
అనుమానిస్తున్నావు కదా. ఏ ఏ, ఏ, నేను అలాంటిలేదు చెప్పేది విను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో బయట కలిసినప్పుడు చెప్పు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. బయటికి వెళ్ళడానికి కుదరదుగా ఇప్పుడు. అయినా వెళ్ళడానికి కూడా అవ్వదు. ఫు. ఇంతకీ ఎందుకు కోపంగా హే, ఉన్నావు? నువ్వు అక్కడే ఉండు, దగ్గరికి రాకు. అక్కడే ఉండు. ఏమైందే? నచ్చడం లేదు, అస్సలు నచ్చడం లేదు. నీకు నువ్వు నచ్చకపోతే నేనేం చేయనే? నేను కాదు బాబు, నువ్వు నచ్చడం లేదు. నీ బిహేవియర్ నచ్చడం లేదు. అదే నేను అడుగుతున్నా, ఎందుకు నచ్చట్లేదు అని. హ్మ్. నేను నార్మల్గా మెసేజ్ పెట్టాననుకో, ఓకే అని పెడతావు. ఎంత పొగర్రా నీకు. నాకు పొగరా నువ్వెందుకు అనుకుంటున్నావు? నీ మెసేజ్ చూస్తేనే తెలుస్తుంది. ఓ, నేను ఓకే అని కూల్గానే మెసేజ్ పెడతా. నువ్వే ఓకే అని అర్థం చేసుకుంటున్నావే. నేను నార్మల్గానే మెసేజ్ పెట్టానే. నువ్వు నార్మల్గానే మెసేజ్ పెట్టావనుకో, ఓకే మా అని పెడతావు. పొగరు కాబట్టి ఓకే అని పెట్టావు. ఓహో, ఎలా దొరికిపోయావా? హా? ఏంటి ఏదో అంటున్నావు? తప్పు నాదే అని అంటున్నా. నీకో విషయం చెప్పనా? నేనేం మాట్లాడినా నీకు ఎందుకు రాంగ్గా అర్థమవుతుందో తెలుసా? ఎందుకు? మనం ఏదైనా మాట్లాడుకోవాలంటే ఇద్దరు కలిసో లేదా ఫోన్లో అయినా మాట్లాడుకోవాలి. అది కాకుండా నేను పెట్టిన మెసేజ్ నువ్వు ఎప్పుడో చదివితే నేనే ఫీల్తో పెట్టానో నీకు అర్థం కాక నువ్వు నా మీద చేస్తే, నేనేమన్నానో ఏంటి అనే గ్యాప్లో నువ్వు నన్ను బ్లాక్ చేస్తే నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో చస్తున్నానే. నేను కలిశాననుకో హక్ చేసుకోవాలనిపిస్తుంది. నేను వదిలి వెళ్ళాలనిపించదు. ఏంటి? నిన్ను కలిస్తే హక్ చేసుకోవాలనిపిస్తుంది, వదిలి వెళ్ళాలనిపించదు. ఏయ్, చెప్పేదేది గట్టి చెప్పు. నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు లేదా నేను వస్తాను. ఆగు. ఏయ్, దగ్గరికి రాకు. ఏంటో సడన్గా ఇలా పెట్టిందిరా. భయస్తుంది. అమ్మయ్య వచ్చేసి. పిచ్చిదవా, ఎందుకు అరుస్తున్నావు? సడన్ గా పక్కొస్తారో కొన్ని చేతులు అరిసెలు పెట్టుకుని తింటారా? నువ్వు భయపడతావేమో అని పక్కకొచ్చా. దొరికింది ఛాన్స్. ఇప్పుడు భయం పోయిందిలే. ఏయ్, దూరంగా వెళ్ళు. నీ అమ్మ నాకేమన్నా కరోనా వ్యాధి ఉందంటే దూరంగా పెడుతున్నావు? సరే, ఇప్పుడైనా మాట్లాడు. నేనేం మాట్లాడు. ఈరోజు శనివారం. ఇంకా ఇలా మాట్లాడుకుంటే ఎన్ని రోజులు ఉంటావు? ఏదైనా ప్రాబ్లం ఉంటే కూర్చొని మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవాలి, కానీ ఇలా సాకులు చెప్పుకుంటూ కూర్చుంటే ఏ రిలేషన్షిప్ అయినా ఎక్కువ రోజులు ఉండదు. ఇంక నీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లే. నువ్వేం చెప్పనక్కర్లేదు, మూసుకొని కూర్చో. ఏదో సావు. హే, ఎక్కడికి వెళ్తున్నావు? వాటర్ తాగడానికి వెళ్తున్నా. అరిచి అరిచి మాట్లాడింది నేనైతే నేను ఆరుతుందా? వాటర్ తాగడానికి వెళ్తున్నావు? మళ్ళీ ఏమైంది? పద, నేను కూడా వస్తాను. ప్రతిసారి ఇలా లైట్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటే బాగుంటుంది కదా. మూసుకొని పద. ఇప్పుడు కూడా నువ్వే లాగేసుకుంటున్నావు, చూసావా? నోటి దాకా వచ్చింది లాగేసుకుంటే ఎంత పాపమో తెలుసా? చూసావా, చిన్న విషయానికి కూడా ఎలా తిడుతున్నావో. నేనేమైనా నీ మెళ్ళో గొలుసు లాగేశానా? నీ ఆస్తి పేపర్లు తీసుకున్నానా? ఏదో అరిచి అరిచి నా నోరు నొప్పి లేచింది, అందుకే తీసుకొని తాగుతున్నా. దానికి ఏదేదో అంటున్నావు. ఏ ఆపు, ముందా ఏడుపు. ఎందుకు ఏడుస్తున్నావు? నేనేమన్నా తిట్టానా కొట్టానా? నోటు వరకు వచ్చింది అలా లాగేసుకుంటే పాపం అని అన్న, అంతే కదా. దానికి చెప్పే విధానం ఉంటుంది, కానీ నువ్వు నీ వాల్యూమ్ రేస్ చేస్తూ నా మీదే అరుస్తున్నావు. అంటే నీ చెప్పు చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నావు కదా. ముందా ఏడిపేదో ఆపితే బయటికి వెళ్ళే దారి ఏదో చూద్దాం. అంటే నా పోరు పడలేక నీ బుర్ర తింటున్నానని ఇండైరెక్ట్ గా చెప్తున్నావు కదా. ఇండైరెక్ట్ గా కాదే, డైరెక్ట్ గానే చెప్తున్నా. చూసావా, నీలో నువ్వే తిట్టుకుంటున్నావు. నాకు తెలుసురా, అందుకే మనం బ్రేకప్ చెప్పేసుకుందాం. అలా కాదే, మెంటల్ మోహన్ దాని వస్తే. నేను చెప్పేది వినవే. ఏంటిది మళ్ళీ ఆన్ అయింది? ఏదో తేడాగా ఉన్నట్టుంది. అర్జెంట్గా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. సరే, ఇప్పుడు ఏమంటావు? నేనేమంటా? నేనేమన్నాను,
నేను అలానే కూర్చుంటా. కూర్చొని ఉండడానికి వచ్చింది. ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి కదా వచ్చింది. నువ్వు చేసిందంతా చేసి ఇంకేం సాల్వ్ చేస్తావు? ప్రేమ అంటే చీటికి మాటికి గొడవలు అవుతూనే ఉంటాయి. అదే పట్టుకుని కూర్చుంటే అవ్వదు. సొల్యూషన్ వెతుక్కుంటూ వెళ్తే ఇలాంటి గొడవలు చాలా చాలా పడొచ్చు. నీకు సపరేట్గా చెప్పాలే ఏంటి? అంటే ఏంటి, ప్రతిసారి నేనే గొడవ పడుతున్నానా? ఇప్పుడు కలిసిపోయి ప్రశాంతంగా ఉందనే విషయం నీకు అర్థం కాలేదు కానీ చివరి ఆఖరి చెప్పింది మళ్ళీ గొడవ పడతానే విషయాన్ని పట్టుకుని మళ్ళీ గొడవ పడుతున్నావు చూసావా? అది నీ తెంగరతాను. గొడవలు పెరుగుతున్నాయి అంటున్నావు తప్ప ఆ గొడవలు రాకుండా ఏ తప్పు చేయకుండా ఉండొచ్చు కదా. పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళ అలా చూడకు. ఏ రీజన్ లేకుండా రీజన్ ఎత్తుక్కుని మరి ఈ రీజన్ అయినా ఓకే అనే చిన్న చిన్న రీజన్స్ కూడా గొడవ పడే నువ్వు గొడవలు ఆపొచ్చు కదా అని అంటున్నావు. రంగులు మార్చే ఊసరు వెళ్ళి కూడా నీ అంత ఫాస్ట్గా రంగులు మార్చదే. అంటే నేను రంగులు మార్చి ఊసరి వెళ్ళేలా కనిపిస్తున్నానా? నువ్వు కాదే, నేను మారుస్తున్నా. ఇప్పుడు హ్యాపీ అయినా? నాకు తెలుసు, నీకు లోకువైపోయా. సారీ పోరా. సారీ ఓయ్ వినవే కొంచెం. సారీ సే ఏమవుతుంది? వినవే కొంచెం. పోరా. ఏంటి ఎలా అయిపోతున్నా? ఆహా, సారీ ఆపుతావా? దండం పెడతాను. ఏమవుతుంది లేదు. నాకేం చెప్పకు. రామ్, వద్దు, మనకి రిలేషన్షిప్ సెట్ అవ్వదు. చిన్న చిన్న గొడవలకే రిలేషన్షిప్ పాడు చేసుకుంటావా? నా వల్ల కావట్లేదు రామ్. మార్నింగ్ లేస్తావు, లేచా అంటావు. సరే కాల్ చేయనా అంటే ఫ్రెష్ అయ్యాక చేస్తా అంటావు. సరే కాసేపటికి ఫ్రెష్ అయ్యాక టెక్స్ట్ చేస్తే తింటున్నా అంటావు. అప్పటికి నేనే కాల్ చేస్తే బయటికి వచ్చా ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తా అంటావు. ఫోన్ కట్ చేస్తావు. ఇంటికి వెళ్ళాక చేస్తావా అని చూస్తే అది ఉండదు. నిద్ర వస్తుందని పడుకుంటావు. ఇలా ఒక్కరోజు కాదు, రోజు ఇదే సార్ గారిది. నాకే టైం ఇవ్వనప్పుడు ఇంకా రిలేషన్షిప్ ఎందుకు? బయటికి వెళ్ళిన తర్వాత చేద్దాం అనుకుంటానే, కానీ నాతో పాటు నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నా అనుకుంటారని. ఒక్కొక్క పూట ఒక్కొక్కరి దగ్గర 15 రూపాయలు అడుక్కొని 3 పూటలు సిగరెట్ తాగే పోరం బుక్ ఫ్రెండ్స్ నీకు ఫ్రెండ్సా? వెళ్ళు, వెళ్ళి నువ్వు కూడా ఆ పిట్టగోడల మీద కూర్చొని సిగరెట్ తాగుతూ ఫుఫ్ అనుకుంటూ రోడ్డు మీద పోయే అమ్మాయిలను గెలుకు, సరేనా? ఏటీఎంలో ఎవడు? అరే మావా, ఒక 20 కొట్టు పాండబదరున్నా. నా టైం ఏంటి మరి ఎంత వర్స్ట్గా నడుస్తుంది? సరే, ఇంకెప్పుడు అలా చేయను, వాళ్ళతో తిరగను. ఇప్పటికీ 300 సార్లు చెప్పావు ఈ మాట. ఇదే లాస్ట్. సరే ఒట్టే. ప్రామిస్. మళ్ళీ రిపీట్ అయితే మళ్ళీ ఒట్టేస్తా. నువ్వు మారవు. సారీ నేను చెప్పేది కొంచెం వినవే. ఏం చెప్తావో చెప్పు. ప్రతి అబ్బాయికి పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు 100 టెన్షన్లు ఉంటాయి. ఆ 100 టెన్షన్లో నేను ఒక తినా? వసే వాగడికైలా వాగకే, చెప్పేది అర్థం చేసుకోవే. అవన్నీ టెన్షన్ నువ్వే కదా అర్థం చేసుకోవాల్సిందని అంటున్నా. ఎన్నిసార్లు అని అర్థం చేసుకోవాలి? ఒకసారైనా 100 సార్లు అయినా ఒక మగాడిని అర్థం చేసుకోవాల్సింది పెళ్లి చేసుకున్న భార్య, వాడు పెళ్లి చేసుకోబోయే భార్య. చేసుకున్న భార్య ఓకే, చేసుకోబోయే భార్య ఎవరు? మీ నాన్నకి మీ అమ్మ ఎలాగో నువ్వు నాకు అలా. నమ్మకం లేదు. నిన్నెలా నమ్మాలి? నాకు నువ్వు కావాలి. నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు ఇంకెవరు అర్థం చేసుకోలేరు. నువ్వు లేకుండా నేను ఉండలేనే. ఎవడ్రా ఈడు? ఏయ్, ఎవడ్రా నువ్వు? నేను ఇక్కడ ఆఫీస్ బాయ్ సార్. అదే ఓకే, ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నావు? జనరల్గా ఆఫీస్ అయిపోయిన తర్వాత అందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత లైట్స్ ఆఫ్ చేయడానికి జనరేటర్ రూమ్కి వెళ్ళాను సార్. జనరేటర్ రూమ్లో షాక్ కొట్టి అక్కడే పడిపోయాను. కాసేపటికి మెలకు వచ్చి లోపల ఎవరో ఉన్నారని చూస్తే ఎవరూ లేరు. సర్లే వాటర్ తాగుదామని కిచెన్ రూమ్లోకి వెళ్ళాను. అక్కడ ఎవరో వస్తున్నారనిపించి అక్కడే దాక్కున్నాను సార్. ఇంతలో ఎవరో వచ్చారనిపించింది. లైట్స్ ఆఫ్ చేయడానికి వెళ్ళాను, కానీ దానంతటవే లైట్స్ ఆన్ అవుతున్నాయి సార్. ఏదో తేడాగా ఉన్నట్టుంది. అర్జెంట్గా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి.
దీన్ని ఎదురుగుండా పెట్టుకుని ఇంకా దెయ్యాలు ఉన్నాయని భయపడ్డానా? ఇంత జరిగినా కష్టపడి బయటకు వచ్చి ఓ టేబుల్ కింద కూర్చున్నాను సార్. ఇంతలో వాటర్ బాటిల్ కనిపించింది సార్. సర్లే తాగుదామని బాటిల్ దగ్గరికి వెళ్ళాను సార్. ఇంతలో పెద్ద సౌండ్ వచ్చింది సార్. దాన్ని అక్కడే పెట్టేసి పాక్కుంటూ లోపలికి వచ్చాను సార్. లేట్ అయిపోతుందని చెప్పి పరిగెట్టుకుంటూ వస్తుంటే మీరు కనిపించారు సార్. ఓహో. హ్మ్. ఆ, ఓకే. ఇప్పుడు బయటికి ఎలాగెళ్తావు? నా దగ్గర యాక్సెస్ కార్డు ఉంది సార్, నేను వెళ్ళిపోతా. వీడు బయటికి వెళ్ళిపోతాడు. ఇది ఇప్పుడే కన్విన్స్ అయింది. వీడు బయటికి వెళ్ళగానే ముద్దు పెట్టేసుకుందాం, అయిపోద్ది. సరే ఓకే, వెళ్ళు. ఓకే సార్. ఉమ్. ఆ. సర్లే ఇంకేంటి? సార్ మళ్ళీ ఏమైందిరా? నా యాక్సెస్ కార్డు పని చేయట్లేదు సార్. బతుకు.